ఆయనకు అందుబాటులోకి వెళ్ళి నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే కావలసిన శక్తి, లోకంలో బతకడానికి కావలసిన శక్తి, శత్రువును జయించి నిలబడటానికి కావలసిన శక్తి, రేపు యేసయ్య రాకడలో ఆయన ముందు నిలబడటానికి కావలసిన శక్తి, లోక మాలిన్యాన్ని తప్పించుకొని బ్రతకడానికి కావలసిన శక్తి, దేవుని కొరకు ఆత్మలను సంపాదించడానికి కావలసిన శక్తి, శత్రువు యొక్క ఎత్తులను చిత్తు చేయడానికి కావలసిన శక్తి ఆయనే నీకు అనుగ్రహిస్తాడు. చేస్తాడానికి అందుబాటులో పోతే నీ మురికి గడిగి శుద్ధి చేస్తాడు, నీకు కావలసినటువంటి శక్తిని నింపుతాడు, ఆలోచనలు చెప్తాడు, ఐడియాస్ ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఈరోజు అంతగా దేవుని ఆత్మకు వశమయ్యి, అంతగా దేవుని ఆత్మకు కనెక్ట్ అయ్యి, అంతగా దేవుని ఆత్మ అడుగులను కనిపెట్టి నడిచేటువంటి భక్తులు తక్కువ. ఏమనుకోవద్దు, అంత దడ ఆయాసం సరికి ఎక్కువ, అంత హడావిడి 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 హడావిడి. లేదు లేదు లేదు, భక్తులు మారారు కానీ దేవుడు మారడు.